సభ్యుల మధ్య బంధాలు బలపడేందుకు గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం కార్యక్రమాలు దోహదపడతాయని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. గురువారం ఉదయం పెన్నా నది ఒడ్డున జరిగే గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం ఏటి పండుగకు సంబంధించిన ఏర్పాట్లు ఆయన దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏటి పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. కుటుంబ బంధాలు బలపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. నేటి సాయంత్రం జరిగే గొబ్బెమ్మ నిమజ్జనోత్సవం పండుగలో నెల్లూరు నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి లక్షలాదిగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పెన్నా నదిలో అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలని ఆదేశించామన్నారు. ఈరోజు 16వ తేదీ ప్రతి సంవత్సరం 16వ తేదీ పెన్నా అనేది పక్కన ఒడ్డున అటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు. దాన్ని గొబ్బెమ్మ నిమజ్జనం గొబ్బెమ్మ చేస్తారు. అది కూడా ఇక్కడ కూడా వేల మంది ప్రజలు వస్తారు. ఒక నెల్లూరు టౌనే కాదు, సరౌండింగ్స్లో ఉండే విలేజ్ నుంచి కూడా అనేక మంది వస్తారు. దానికి తగ్గ ఏర్పాటు కూడా చేయమని ఆదేశించాం సార్. చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒక లెవెల్ వాటర్ వరకు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ వాడు కూడా ఏర్పాట్లు నీట్గా చేశారు. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్లైన్లో జేసీబీలో తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను. ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫిషర్ని పిలిపించి వాళ్ళ ద్వారా చిన్న డస్ట్ కూడా తీయించమని చెప్పాను. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి. అయితే ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5-6 మధ్య స్టార్ట్ అవుతుంది. ఈ లోపల అవన్నీ చేస్తారు. ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఎవరి ఇయర్ దేవతలు పెడతారు. ఈసారి 9 టెంపుల్స్ని ఏర్పాటు చేస్తుండే అది కూడా చూశాను. అది కూడా మరొక కొన్ని గంటల్లో అవుతుంది. ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, ఇరిగేషను, పోలీస్ వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల పార్కింగ్ అన్నిటి కంప్లీట్గా పైన బ్రిడ్జి మీద పెట్టారు. బ్రిడ్జి మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కింగ్ పెట్టారు. వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిన్న ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని తిలకించారు. నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళను కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజాప్రతినిధులు, అక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.